మనిషి శరీర నిర్మాణంలో ఆహారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రహస్యాన్ని, ఈ కీలకమైనటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. కాబట్టి మనిషి శరీరం ఒక మిస్టరీలాగా అనిపిస్తుంది కానీ, ఈ మిస్టరీని జాగ్రత్తగా మనం ఛేదిస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ సిరీస్లో మొదటి ఐటెం కింద మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి వాళ్ళకి కూడా శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉండటం అనేది అవసరం. అసలు నిఘంటువుల్లో ఆరోగ్యం అంటే ఏమర్థం ఉంటుందో తెలుసా? రోగం లేకుండా ఉండటం అని ఉంటుంది. అయితే ఇక్కడి నుండే మన ఆరోగ్యాన్ని గురించిన జ్ఞానం అనేది తప్పుదారి పడుతుంది. రోగం లేకుండా ఉండటం అనేదే కాదు, ఈ ఉండటమే కాకుండా పని చేయటానికి ఉత్సాహం కూడా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. స్థూలంగా మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మనిషి డయాబెటీస్ మెలిటస్ అంటే మధుమూత్ర అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు అనుకుందాం. ఆహార నియమాలతోటి, మందులతోటి ఆ డయాబెటీస్ని అదుపులోకి తెచ్చుకుంటూ జీవితం అంతా గడపాల్సి ఉంటుంది కదా. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ గడపడం అనేది నిజానికి నెగిటివ్ హెల్త్ మాత్రమే. అంటే హెల్తే కానీ నెగిటివ్ హెల్త్. మరి పాజిటివ్ హెల్త్ అంటే ఏమిటి? పాజిటివ్ హెల్త్ నిజానికి ఇది కాదు. ఏ రోగము లేకపోవటమే కాకుండా అన్ని విధాలా కూడా శారీరక, మానసిక ఆరోగ్యాలు పూర్తిగా మామూలుగా ఉండాలి. దీన్ని ఆయుర్వేదం సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియం మనః స్వస్థ ఇతి అభిధీయతే అంటుంది. అంటే ప్రసన్నమైన ఆత్మ, మనస్సు ఇవన్నీ ఉండాలి. అది స్వాస్థ్యం అంటే. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే ఆ మనిషిని మనం ఆరోగ్యవంతుడు అని అంటాం. పూర్వం రోగాలు, రొస్టులు అన్నీ ఆ దేవుళ్ళ, దయ్యాల శాపాలు అన్నీ నమ్మేవాడు. మనకి రక్తం ఉంటుందని, అది నాళాల్లో ప్రవహిస్తూ ఉంటుందని, అలాగే తిన్నది జీర్ణం అవడానికి ఒక వ్యవస్థ ఉంటుందని, ఇలాంటి ప్రాథమిక విషయాన్ని తెలియజెప్పి ఈ మూఢనమ్మకాలని పారదోలినటువంటి వైజ్ఞానిక గురువులు ఎవరు అంటే సుశ్రుతుడు, వాగ్భటుడు ఇలాంటి మహర్షులు. శరీరం అనేక కణాల సముదాయాల చేత నిర్మించబడుతుంది. ఈ జీవకణం అన్నిటికంటే మొదటిది. ఇదే నేను అనే మన ఆలోచనని తాలూకు ఆ పాంచభౌతిక రూపం. ఎన్నో రకాల జీవకణాల గుట్ట మన శరీరం. అయితే కణాలన్నింటిలోనూ నీళ్ళే ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ సముద్రం నుండి జీవం తయారైంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. కాబట్టి సముద్రం నుంచి జీవం తయారైంది కాబట్టి అన్ని జీవకణాల్లో కూడా నీళ్ళు ఎక్కువ ఉంటాయి. మనిషి శరీరంలో 206 ఎముకలు ఉన్నాయి. అలాగే 600కి పైగా ఖండాలు ఉన్నాయి. ఇంకా 12 ఔన్సుల బరువు మాత్రమే తూగేటటువంటి గుండె ఉంది. 6 అంగుళాలు ఇంటూ 4 అంగుళాల సైజులో ఉండేటటువంటి ఒక చిన్న ఈ అవయవము శరీర బరువులో 200వ వంతు మాత్రమే ఉండి రోజు కూడా రక్తాన్ని మన శరీరానికి అంతటికీ ప్రసారం చేస్తూ ఉంటుంది. మనిషి బతుకున్నంత కాలం కూడా ఇలా పనిచేస్తూనే ఉంటుంది. రోజుకి ఎంత దూరం ఈ రక్తం ప్రవహిస్తుందో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది మీకు. గుండె రోజుకి 60,000 అక్షరాల అంటే 60,000 మైళ్ళు రక్తాన్ని ప్రవహింపజేస్తూ ఉంటుంది. ఇంత పని, బరువు, బాధ్యత ఇవన్నీ కూడా గుండె చేసేదే. అలాగే ఎన్నో అవయవాలు వాటి పనులు అవి నిర్వర్తించుకుంటూ ఉంటాయి. దేన్ని కూడా మనం గమనించం. కొన్ని అవయవాలు కలిసి ఒక వ్యవస్థ అవుతుంది. అంటే శరీరం మొత్తానికి గుండె ఒక్కటే రక్తాన్ని సరఫరా చేస్తుందా అంటే లేదు. గుండె నుంచి ధమనులు పెద్దవి, చిన్నవి రకరకాల వివిధ భాగాలకి వెళ్తూ ఉంటాయి. అక్కడి నుంచి కేసి నాళికల్లోకి ఈ రక్తం అనేది ప్రవహిస్తుంది. తిరిగి సిరల ద్వారా వాడబడినటువంటి రక్తం గుండెకి చేరుకుంటుంది. ఇదంతా కలిసి రక్త ప్రసరణ వ్యవస్థ. ఇక కండరాలు ఎముకలు కలుస్తాయి. అంటే నడవటం, పరిగెత్తటం, రాయటం, తినటం, ఒకటేమిటి అన్ని పనులు కూడా ఈ కండరాల పనితీరుతో సాధ్యమవుతాయి. మరైతే ఏ కండరం ఏ ఎముకని ఎలా కదిలిస్తుంది అంటే మన మెదడు ఆజ్ఞాపిస్తుంది. నరాలు ఆ ఆజ్ఞని ఆ కండరాలకి తీసుకువెళ్తాయి. అందువలన కదిలిక అనేది వస్తుంది. దీన్ని నాడీ మండల వ్యవస్థ అంటారు. మరి అంతదాకేందుకు మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, చూస్తున్నది కంటితోటే అయినా కానీ అర్థం చెబుతుంది మాత్రం మెదడే కదా. ఈ చూడటం కూడా మెదడు చేస్తున్న పనులే.
దారాలు లాంటి న్యూరాన్లు అనబడేటువంటి నరాలు 20 కోట్లున్నాయి. అది మెదడులోకి వెళ్ళేవి, బయటకు వచ్చేవి. అది నాడీ మండల వ్యవస్థ అంటే. ఈ వ్యవస్థలన్నింటినీ పోషించడానికి తినేందుకు నోరు, నోటిని కదిలించడానికి కండరాలు, నమలటానికి దంతాలు, ఇంకా రుచి తెలుసుకోవడానికి నాలుక, ఇలాంటివి మొదలుకొని జఠరాశయం, పేగులు, కాలేయం, క్రోమం ఇలాంటి అవయవాలన్నీ కూడా కావాలి. అంటే మళ్ళీ ఇదంతా ఒక వ్యవస్థ. దీన్నే జీర్ణకోశ వ్యవస్థ అంటాం. ఇక తిన్నది జీర్ణమై శక్తి కింద మారటానికి ప్రాణవాయువు కావాలి. అంతేకాదు ఆ శక్తి మార్పిడిలో తయారయ్యేటువంటి కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్ళిపోవాలి. ఈ పనంతా కూడా ఈ ఊపిరితిత్తులు, వాటి అనుబంధ అవయవాలు చేస్తూ ఉంటాయి. దీన్ని శ్వాసకోశ వ్యవస్థ అంటారు. ఇన్ని వ్యవస్థలలో వాటిలో ఉండేటువంటి అన్ని అవయవాల్లో ఏది పని చేయకపోయినా జబ్బు చేస్తుంది. అన్నీ పనిచేయాలి, అన్నీ ఆరోగ్యంగా ఉండాలి. దానికి మళ్ళీ ఆహారం అనేది కావాలి. మళ్ళీ ఎలాంటి ఆహారం, ఎందుకు ఆహారం, మళ్ళీ మాంసాహారమా, శాకాహారమా, వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సిందే. వాటిని మనం ఈ వీడియో సిరీస్లో తెలుసుకోబోతున్నాం. అంతేనా, ఇంకా ఉంది. అంటే లింఫ్ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. క్షణానికి ఆ జీవి అవసరాలు మారుతూ ఉంటాయి. వాటి గురించి ఆ కేంద్రానికి తెలియపరిచే ఇంకా అనేక కార్యక్రమాలకు, జీవక్రియకు, ఆఖరికి పునరుత్పత్తికి తోడ్పడేటువంటి నాళరహిత గ్రంథుల వ్యవస్థ, అంటే నిర్నాళ గ్రంథులు, అంటే ఎండోక్రైన్ వ్యవస్థ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇన్ని వ్యవస్థలు, అన్ని అవయవాలు సంకీర్ణమైనటువంటి వస్తువే మనిషి లేదా మానవుడు. ఈ మానవుడు దేంతో తయారయ్యాడో, ఏ పదార్థాలు ఏ శరీరంలో ఉన్నాయో తెలుసుకుంటే విస్మయం కలుగుతుంది మీకు. చూడండి, 65 కిలోగ్రాముల బరువున్న మనిషిని తీసుకుందాం సుమారుగా. ఈ 41 కిలోగ్రాముల నీరు ఉంటుంది ఈ 65 కిలోగ్రాముల బరువు ఉండేటువంటి మనిషిలో. అంటే సుమారుగా 163 వంతులు మనిషి శరీరం నీటితో నిండి ఉంటుంది. ఇంకా 10 కిలోగ్రాములు అంటే 16% మాంసకృతులు ఉంటాయి. 9 కిలోగ్రాములు కొవ్వు అంటే 15% ఉంటుంది. ఇంకా 1/2 కిలోగ్రాము పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు అంటే 7%. ఇంకా 4.5 కిలోగ్రాములు ఖనిజ లవణాలు అంటే 7% ఉంటాయి. ఇంకా 4.5 కిలోగ్రాముల ఈ ఖనిజ లవణాల్లో మళ్ళీ 1200 గ్రాముల కాల్షియం, 670 గ్రాముల ఫాస్ఫరస్, 445 గ్రాముల పొటాషియం, 105 గ్రాముల సోడియం, 25 గ్రాముల మెగ్నీషియం, సుమారుగా 2 గ్రాముల జింక్, 3.5 గ్రాముల ఐరన్ అంటే ఇనుప ఖనిజ లవణం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా మనిషిలో ఏముంటాయి అంటే 5 గ్రాముల వైటమిన్ సి ఉంటుంది, 100 నుంచి 150 మిల్లీగ్రాముల వైటమిన్ ఏ ఉంటుంది, 25 మిల్లీగ్రాముల థయమిన్ అంటే బి ఉంటుంది, అలాగే 750 నుంచి 11,900 మైక్రోగ్రాముల బి ఉంటుంది. మొత్తం విటమిన్లు అన్నీ కలిపితే 6 గ్రాములే ఉంటాయి. అంటే 65 కిలోగ్రాముల బరువు ఉండేటువంటి మనిషి దేహంలో 6 గ్రాములు మాత్రమే ఉండేటువంటి ఈ విటమిన్లు లోపించాయనుకోండి, మళ్ళీ ఎన్నో రకాల జబ్బులు, ఎంతో గందరగోళం. అసలు ఈ సందర్భంగా ఈ పోషకాహార వర్గీకరణ గురించి మీకు కొంత చెప్పాలి. పోషక విలువలు వాటిలో ఉండేటువంటి ప్రాధాన్యతను బట్టి ఆహారాన్ని స్థూలంగా 3 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. ఒకటి శక్తినిచ్చేటువంటి ఆహారం, అలాగే రెండోది దేహ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి ఆహారం, 3 మనల్ని కాపాడే ఆహారం. శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాన్ని ఈ వర్గం కింద పరిగణిస్తాం. అంటే తృణధాన్యాలు, దుంపలు, రకరకాల చక్కెరలు, డ్రై ఫ్రూట్స్, ఇతర కొవ్వు పదార్థాలు ఈ వర్గానికి సంబంధించి ఉంటాయి. తృణధాన్యాల్లో కొద్దిగా మాంసకృతులు, కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇక రెండోది మనిషి నిర్మాణానికి ఉపయోగపడేటటువంటి ఆహారం. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేటువంటి ఆహారం శరీర నిర్మాణానికి దోహదపడుతుంది. అంటే పాలు, మాంసం, చేపలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, నూనె ఉండేటటువంటి గింజలు, ఇవన్నీ మనిషి శరీరంలోని రకరకాల భాగాల్లో ఆ భాగాలు నిర్మించబడటానికి అవసరం. ఇక మూడోది మనని కాపాడే ఆహారం. అంటే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని మనని రక్షించే, కాపాడే ఆహారం కింద మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు పాలు, గుడ్లు, కాలేయం, ఆకుకూరలు, పండ్లు ఈ శ్రేణిలో ఉండేటటువంటి ఆహార పదార్థాలు. అందుచేతనే ఆరోగ్యం కాపాడుకోవటానికి, డిసీజెస్ అంటే రుగ్మతల నుంచి దూరం అవటానికి అన్నిటికీ కూడా ఆహారం అనేది చాలా ముఖ్యం. ఆహారంలో కావాల్సిన మాంసకృతులు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, విటమిన్లు ఉండాలి, ఖనిజ లవణాలు ఉండాలి.
పీచు ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే అది సమీకృత ఆహారం అనేది అవుతుంది. ఇలాంటి ఈ ఆహారం ఉన్నప్పుడు, తిన్నప్పుడు జీవన వ్యాపారం అనేది సజావుగా జరుగుతుంది. కాబట్టి ఈ ఆహారాల గురించిన డీటెయిల్స్ని ముందు కార్యక్రమాల్లో మనం వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.